శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో నేను నాకు చాలామంది కామెంట్స్ కానీ చాలామంది ఫోన్లు చేసి కామెంట్స్కు చాలామంది ఫోన్ చేసి అడిగింది ఏంటి అంటే వశీకరణ గురించి. చాలామంది నాకు ఫోన్ చేసిన వాళ్ళు దాదాపు 50% కూడా ఈ ప్రేమించి మోసపోయిన వాళ్ళే చాలామంది నాకు ఫోన్ చేసిన. ఇటు ఆడపిల్లలు మగవాళ్ళు ఇద్దరు. ఎక్కువ నాకు ఫోన్ చేసింది మాత్రము ఆడపిల్లలే. నన్ను మమ్మల్ని ప్రేమించిండ్రు, మోసం చేసిండ్రు, అదైతే ఇప్పుడు పెళ్ళి అనేటాళ్ళకు ఇంట్లో ఒప్పుకోవడం లేదు, ఇట్లా అనేక విధాలుగా చెప్తున్నారని చాలామంది ఆడపిల్లలే నాకు ఫోన్ అనేది చేసింది. కాబట్టి నేను ఇక్కడ ఏం చెప్పగలుగుతున్నా వశీకరణ అనేది నేనైతే చెయ్యలేను. కేవలం నేను వీడియోలో ఏ విధంగా అయితే చెప్తున్నానో ఆ విధంగానే చేసుకోను, అంతేగాని ఎందుకంటే ఇప్పుడు నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో తెలుసా, ఇలా ఇట్లా ఈ విధంగా వశీకరణ చేస్తే వాళ్ళకు మంచిది కాదు అని నేను చెప్తే ఏమంటున్నారు కాకుంటే వాళ్ళు నన్ను మోసం చేసింది కాబట్టి వాళ్ళు ఏమైపోతే నాకెందుకు అనే విధంగా చాలామంది నాకు ఇద్దరు ముగ్గురు అలాగే మాట్లాడిండ్రు అనమాట. అందుకే ఇలాంటివి నేను చేయలేను. ఎందుకంటే వాళ్ళు ఒక కన్న తల్లి బిడ్డలే కదా. వాళ్ళకి ఏదో చేస్తే పాపం వాళ్ళ తల్లి ఇవి మీరు ఏదో మీ మోజులో పడి మీరు ప్రేమించుకుని ఉంటారు, కానీ మీ ఎంకిలున్న వాళ్ళకి మీకేమన్నా అవుతే మీ తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు కదా. ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారు, నా పిల్లలకి ఏమైనా అయితే నేను బాధపడనా? అదేవిధంగా అందుకే ఇది మీకు మీకు కొవ్వెక్కువయ్యి ప్రేమించుకున్నారో లేకపోతే మీరు ఏ విధంగా ప్రేమించుకున్నారో నాకు తెలియదు, కానీ మీరు మీ పెద్దవాళ్ళకి తెలియకుండా ప్రేమించుకొని తర్వాత వాళ్ళు ఏమైపోతే మాకెందుకు, వీళ్ళు ఏమైపోతే మాకెందుకు, మమ్మల్ని మోసం చేసిండు కాబట్టి వాళ్ళు మోసపోవాలి అని ఈ వశీకరణలు చేసిండు అనుకోండి. చాలామంది చేస్తారు, ఎందుకంటే పైసలు ఇస్తే ఇప్పుడు ఎవడైనా ఏమైనా చేయడానికి ఉన్నారు. కానీ నేను మాత్రం ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు, నేను ఒక పిల్లలు గల తండ్రిని కాబట్టి ఒక ఇతరుల పిల్లలకు ఏదైనా అపాయం చేస్తే రేపు నా పిల్లలకు కూడా తగులుతుంది కదా పాపం. అందుకే నేను ఎప్పుడే కానీ దైవాన్ని నమ్ముకొని నేను ఎవరికే కానీ పరిహారాలు చెప్తాం. పోనీ ఈ వశీకరణలు కూడా నేను చాలా చెప్పిన. అది ఎవరికి చెప్పిన ఈ ప్రేమికులకు వీళ్ళకు కాదు నేను చెప్పింది. భార్యాభర్తలు అనేది బంధం విడిపోకుండా, సరే వాళ్ళకి ఆల్రెడీ ప్రేమ బంధము ఒకటి రిలేషన్ ఉంది కాబట్టి వాళ్ళు ఏదో చిన్న మంత్రమో ఏదో ఒకటి చేస్తే వాళ్ళకు మనస్పర్ధాలు తొలగి వాళ్ళు కలిసిపోవడానికి నేను వశీకరణలు చెప్పిన. కానీ ఒకరికి అన్యాయం చేయాలి, ఒకరికి ఏదో జరగాలి, వాళ్ళు బాధపడాలని వశీకరణలు నేను ఎప్పుడూ చెప్పలేదు, చెప్పను కూడా. నాకు ఫోన్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు నాకు ఫోన్ మాత్రం చేయకండి. ఎందుకంటే మీరు ఫోన్ చేసి వాళ్ళకి ఇలా చేయాలి వీళ్ళకి ఇలా చేయాలంటే నేను చేయలేను, నేను చేయలేను. దయచేసి నాకు ఫోన్ మాత్రం అలాంటి వాళ్ళు నాకు ఫోన్ చేయకండి. సరే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఈ ప్రాబ్లమ్స్ కాదు, చాలామంది ఏం చేస్తున్నారంటే మెసేజ్లు మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటున్నారు. నేనేమనుకుంటా ఈ లవ్ మ్యాటర్ అనుకోను, ఏదో సరే ఏదో ఆపదనో లేకపోతే ఎవరైనా ఏమైనా చేసిండ్రో లేకపోతే ఏదో అవుతుందని నేను వాళ్ళకి నెంబర్ ఇస్తున్నా. వాళ్ళు తీరా ఫోన్ చేస్తే మాకు ఇట్లా ఈ లవ్ గురించి చెప్తున్నారు, నాకు ఇట్లా చేసిండ్రు అట్లా చేసిండ్రు అని. దయచేసి ఇలాంటివి నన్ను అడగకండి. మీకు ఈ వీడియో ద్వారానే నేను తెలియజేస్తున్నాను. మీకు వేరే సమస్యలు ఏమైనా ఉంటే అడగండి, దానికి నాకు తెలిస్తే ఖచ్చితంగా నేను పరిష్కారం అనేది చెప్తా. దానికి ఏదో ఒక మంత్రమో ఏదో ఒక నాకు తెలిసిన కాడికి నేను చెప్పగలుగుతా. కానీ ఈ వశీకరణలవి నేనైతే చెయ్యబోను కూడా. అయితే నేను ఇలా కూడా చెప్తా, మీరు వశీకరణ మంత్రాలు చెప్తున్నారు కదా, వశీకరణవి చెప్తున్నారంటే నేను కేవలము ఒక బంధం ఏర్పడిన భార్యాభర్తలకు వాళ్ళు కలిసి ఉండడానికి, వాళ్ళ మనసులు మారడానికి మాత్రమే నేను చెప్పిన. కావలిస్తే నా వీడియోలు అన్నీ కూడా చెక్ చేసుకోండి. కానీ ఈ ప్రేమించుకున్న వాళ్ళు మోసం చేస్తే వాళ్ళకి ఇలా చేయండి అలా చేయండి మాత్రం నేను చెప్పలేదన్నమాట. అయితే ఈరోజు మనం ఏంటిదంటే చాలామంది ఆర్థిక ఇబ్బందిలో ఉంటారు కదా. ఆర్థిక ఇబ్బందిలో ఉన్నవాళ్ళు, ఎటూ తోచని పరిస్థితిలో ఉన్నవాళ్ళు, అప్పుల బాధ ఎక్కువగా ఉన్నవాళ్ళు మీరు పరమేశ్వర్ని ఎక్కువగా పూజించండి. మనము లక్ష్మీదేవి చాలామంది ఏం చేస్తారంటే ఆర్థిక బాధలు ఇబ్బందులు వచ్చేసరికి లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని ఎక్కువ లక్ష్మీదేవి ఆరాధన చేస్తుంటారు కదా. అయితే లక్ష్మీదేవి కన్నా మనము పరమేశ్వర్ని ఎక్కువగా పూజించడం వల్ల మనకు ఆర్థిక ఇబ్బందులు కాదు, మనం ఆర్థిక ఇబ్బందిలో ఉన్న మనం బ్రతకడానికి మనకు ఒక ధైర్యం అనేది వస్తుంది, ఒక నమ్మకం అనేది వస్తుంది. ఏదో ఒక రోజు ఈ అప్పుల బాధ నుంచి ఏదో మనకు వచ్చిన బాధ, ఈ అప్పుల బాధనే కాదు
ఏ బాధ నుంచైనా మనకు బయటపడడానికి అవకాశం ఉంది. అందుకే చూడండి, శివుడిని ఆరాధించే వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు. ఇప్పుడు అఘోరీలు గానీ, నాగసాధువులు గానీ, వీళ్ళు హిమాలయాల్లో తపస్సు చేస్తున్నారంటే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహమే. అంటే మనకు గూడంగా అంత ధైర్యం అనేది వస్తుంది. మనం సంసార జీవితంలో గడుపుతున్నా గానీ ఎవ్వరు మనల్ని ఏమీ చేయలేరు. ఏ దుష్ట శక్తులే గానీ, ఈ చాతబడులు కానీ ఇవన్నీ ఏవి మన దగ్గరికి రావు. అయితే ఆ పరమేశ్వరిని ఏ విధంగా పూజించాలి? మీరు ఈ పరమేశ్వరిని పూజించడానికి చాలామంది శివుని పూజించాలంటే కొన్ని వదులుకోవాలి అంటారు కదా, ఏవి వదులుకోనవసరం లేదండి. మనం ఆల్రెడీ పరమేశ్వరిని రోజు పొద్దుగాల, సాయంత్రం, ఉదయం మనకు సూర్యుడు ఉదయించక ముందే మన ఇంట్లో శివలింగానికి ఒక గ్లాసు నీళ్ళు అభిషేకం చేసి ఆ నీళ్ళని మనము ప్రసాదంగా మన కష్టాలు తీరేలా నీటిని ప్రసాదంగా స్వీకరించాలి. అదేవిధంగా సాయంత్రం కూడా మళ్ళీ పరమేశ్వరునికి శివలింగానికి అభిషేకం చేసి మన ఇంట్లోనే, మనం ఎక్కడ బయటికి పోనవసరం లేదు, ఏ గుడికి మనం వెళ్ళనవసరం లేదు, మన ఇంట్లోనే ఫస్ట్ మన ఇంట్లో దేవుడు ఉన్నాడని మనం నమ్మాలి. అప్పుడే ఇల్లు అనేది బాగుపడుతుంది. ఇంట్లో ఆపదలు రావు, కష్టాలు అనేటివి రావు. మన ఇంట్లోనే మనకు నమ్మకం లేనప్పుడు బయట ఏం నమ్ముతాం చెప్పండి. అందుకే ఫస్ట్ మన ఇంట్లో ఉన్నాడని నమ్మాలి. సాయంకాలం పూట కూడా శివునికి అభిషేకం చేసి ఆ నీటిని మనం ప్రసాదంగా స్వీకరించాలి. ఇట్లా మీరు ఒక్క నెల చేయండి. ఒక్క నెలలోనే మీకు చాలా మీ జీవితంలో మార్పులు అనేటివి వస్తవి. మీరు నమ్మకంతో అభిషేకము చేసి, అదేవిధంగా మీరు ఓం నమ శివాయ మంత్రాన్ని మీరు రోజు ఒక జపమాల తీసుకొని 108 సార్లు ఉదయము సాయంత్రము ఇట్లా మీరు జపిస్తూ రండి. మళ్ళీ దీనికి నాన్ వెజ్ తిన్నప్పుడు మనసులో స్మరించడానికి ఏం అభ్యంతరం ఉండదు. మనము బయటికి చెప్పాలి అంటే మనము కొన్ని పద్ధతులు పాటించాలి, కానీ మనసులో స్మరించాలి అంటే మనము ఏది అంటే ఏ పద్ధతి కానీ, మన స్నానం చేసినా చేయకున్నా, నాన్ వెజ్ తినకున్నా, మనం ఏ పని చేస్తున్నా కానీ మనసులో స్మరించడానికి ఎలాంటి నియమాలు అనేటివి ఉండదు. మీరు ఒక్క నెలలో మీ జీవితం మారకపోతే నన్ను అడగండి. ఖచ్చితంగా మీకు ఫస్ట్ ధైర్యం వస్తుంది. ధైర్యం వస్తేనే మనము ఏదైనా ముందుకు అడగనేది వేస్తాము. దానివల్లనే మన కష్టాలు కూడా తొలగిపోతే మనకు వచ్చే ఆపదలు కూడా రావన్నమాట. ఇది చాలా నమ్మకంతో చెప్తున్నా నేను. మీరు ఒక నెల చేయండి. ఆ తర్వాత నుంచి మీరే ఇంకా ఎవ్వరు చెప్పకున్నా మీరే ఇంక దాన్ని కంటిన్యూగా చేస్తారు అన్నమాట. ఎందుకంటే మీకు అంత మనసు అనేది చాలా ప్రశాంతంగా అయిపోతుంది. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న మనుషులతోటి ఏం మాట్లాడదాంలే అని అంటే కొద్దిగానైనా వైరాగ్యం వస్తుందన్నమాట. ఆ వైరాగ్యమే మీ జీవితాన్ని మార్చేస్తుందన్నమాట. ఇది నమ్మకంతో చేయండి. ఈ అప్పుల బాధలో ఉన్న వాళ్ళు చాలామంది వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళని అడగడం వీళ్ళు అడగడం ఒక్క నెల కాదనుకొని ఇది చేయండి. మీరు ఎవరి కాళ్ళు పట్టుకోని అవసరం లేదు. మీకు అప్పిచ్చిన వాళ్ళు మిమ్మల్ని బెదిరించినా వాళ్ళు చల్లగా అవుతారు. మీరు ఎప్పుడిచ్చినా తీసుకోవడానికి రెడీగా ఉంటారు. మీపై ఎక్కువ ఒత్తిడి అనేది తేరు. అంతటి వైభోగంగా మనని ఆ పరమేశ్వరుడు మనం ఎప్పుడే కానీ నమ్మాలి. శివుడిని నమ్మితే ఖచ్చితంగా మన జీవితంలో అంత మంచి జరుగుతుందన్నమాట. ఈ చిన్న పరిహారం, ఇది పరిహారం అనుకుంటారో లేకపోతే ఏదన్నా అనుకోండి, మీరు నిత్య జీవితంలో మీరు రోజు ఈ విధంగా చేసి ఆ పరమేశ్వరుని అనుగ్రహం పొంది మీ బాధల నుంచి విముక్తి కావాలని, ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహం అందరిపై ఉండాలని సంతోషంగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.